జై టీఎండిఏ. అందరికీ నమస్కారము. నా పేరు అనురాధ. గత 20 సంవత్సరాలు హెచ్ఆర్గా, అడ్మిన్గా బాధ్యతలే నా గుర్తింపుగా భావించాను. కానీ ఇవాళ మీ ముందు ఒక గొప్ప ఉద్దేశంతో కూర్చున్నాను. మస్కులర్ డిస్ట్రోఫీతో జీవిస్తూ గత 20 సంవత్సరాలు ఫిజికల్ డిజబిలిటీ ప్రొఫెషనల్ ఎదుగుదలకి ఏమాత్రం అడ్డు కావని నిరూపిస్తూ వచ్చాను. హెచ్ఆర్గా, అడ్మిన్గా ఒక మంచి కెరీర్ సెట్ చేసుకున్నాను. కానీ ఉద్యోగం కేవలం నా బ్యాంక్ అకౌంట్ని నింపుతుందే కానీ అది నాకు ఎటువంటి తృప్తిని ఇవ్వదని తెలుసుకున్నాను. అందుకే టీఎండిఏతో జతపడి కోఆర్డినేటర్గా నా సేవలు అందిస్తున్నాను. నేను ఒకటి బాగా నేర్చుకున్నాను. ఎడ్యుకేషన్ ఈజ్ గుడ్, నాలెడ్జ్ ఈజ్ గుడ్, but if we use it to help others is a legacy. మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కేవలం కండర క్షీణతే అని అనుకుంటారు, కానీ అది అంతకంటే ఎక్కువ. ఇక్కడ రూల్స్ ప్రతిరోజు చేంజ్ అవుతూ వస్తాయి. సాధారణ డిజేబుల్ వాళ్ళు ఒక లిమిటెడ్గా వాళ్ళకి డిజబిలిటీ ఉంటుంది, కానీ మా విషయంలో అది వేరు. ఇతర దివ్యాంగులకి మాకు ఒకటే తేడా. వాళ్ళు ఒక రకమైన డిజబిలిటీతో జీవితాంతం జీవిస్తారు, కానీ మా విషయంలో వేరు. మా కండరాలు రోజు రోజుకి క్షీణించి ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉండదు, రేపు ఉన్న పరిస్థితి ఎల్లుండి ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు. అయినా మేము నిరుత్సాహపడకుండా ఒక అసోసియేషన్గా ఫామ్ అయి మాలాంటి వాళ్ళకి మాకు మేమే అనే నినాదంతో మేము ఒకరికొకరం సాయం చేసుకుంటున్నాము. ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి లబ్ధి రావట్లేదు. మేము కేర్ టేకర్ అలవెన్స్ గురించి ప్రభుత్వంతో పోరాడుతున్నాము. Thank you Enable India for inviting and making us to be a part of this wonderful event. ये संकल्प मेला बहुत सारे लोगों को उम्मीद दिला रहा है. हम भी आज एक संकल्प कर लिए कि मरने से पहले हम जी कर दिखाएंगे और कुछ करके दिखाएंगे. Thank you.